నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రశాంతంగా వారి బంద్ జరిగింది. దురదృష్టవశాత్తు ఒకటి రెండు సంఘటనలు, ఒకటి నర్సంపేట కానివ్వండి, రెండోది నల్గొండ దగ్గర, ఇలా ఒకటి రెండు సంఘటనలు కేబినెట్ జరుగుతున్న సందర్భంలోనే కేబినెట్లోకి మెసేజ్ రావటం జరిగింది. దాన్ని కేబినెట్ అంతా కూడా దిగ్భ్రాంతి చెందటమే కాకుండా దీని మీద రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ ఏదైతే ఉందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని ఉత్తమ్ గారు, అదే రకంగా శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఐదుగురితో జూపల్లి కృష్ణారావు గారు, ఐదుగురితో ఈ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీకి ఈ ఆర్టీసీకి సంబంధించిన కార్మిక సంఘాలన్నిటితో రేపటి నుంచి కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేయాలని తీర్మానం, మేము డిస్కషన్ జరిగే టైంలోనే ఇది క్యాబినెట్లోకి రావడం జరిగింది. దానితో ఎమ్మటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెల్లించి సహచార మంత్రుల్ని క్యాబినెట్లో జరుగుతున్న అంటే క్యాబినెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బ్రీఫ్ చేస్తాం. జనరల్గా క్యాబినెట్లో జరుగుతున్న సందర్భాన్ని అది కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రెండవ విషయం, ఏదైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ విషయంలో వాళ్ళ బెనిఫిట్స్ కోసమని ఆ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఒకటి నిజం, రాష్ట్ర విభజన జరగటానికి ముందు అంటే 2014కు ముందు ఎవరైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయితే ఆ రిటైర్డ్ అయిన కపుల్ ఆఫ్ మంత్స్లో వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు. తదుపరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం మేము పెద్దగా ఇవ్వలేకపోయాం. కానీ ఈ గడిచిన 28 నెలలలో ఫస్ట్ 12 నెలలు వదిలేసి మిగిలిన 14-15 నెలలలో ప్రతి నెల యావరేజ్న 750 నుంచి 800 కోట్లు ఈ బెనిఫిట్స్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ని ఇస్తూ వస్తున్నాం. అయినా కూడా సుమారు 6,000 పైచిలకు వాళ్ళ రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ 6,000 కోట్ల పైచిలకు రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది
ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. అయినా కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. తప్పకుండా దాన్ని రాబోయే 100 డేస్లో ఎలా వాళ్ళకి క్లియర్ చేయాలి అన్నది ఒక ప్రణాళికను తయారు చేయాలని ఈ డిస్కషన్ సందర్భంగా కేబినెట్లోని నాతో పాటు ఉన్న సహచర మంత్రులు, మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, హోల్డ్ చేయడానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్లో 50%ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ని కూడా 100 డేస్లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 డేస్లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదే రకంగా పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక ఏదైతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టంలో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలు ఉంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఈ 76 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఆనాడున్న ల్యాండ్ స్పేసియస్గా ఆ గ్రౌండ్ని ఏర్పాటు చేశారు. దీన్ని మనం ఈ స్పోర్ట్స్కి సంబంధించిన దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏంటో మీకు తెలియదు కాదు. దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఇప్పటికే దీన్ని చాలా టాప్ ప్రయారిటీ ఈ రాష్ట్ర